అందరికీ నమస్కారం. మైసెల్ఫ్ డాక్టర్ పవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ ఈజ్ నో లాంగర్ ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం. ఇప్పుడు 35 ఇయర్స్, 30 ఇయర్స్, ఈవెన్ 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ కేసులు బాగా పెరుగుతున్నాయి. నేను యంగ్గా ఉన్నాను, నాకు హార్ట్ అటాక్ రాదు, నేను సేఫ్ అని మీరు అనుకోవచ్చు. కానీ హార్ట్ అటాక్ అనేది ఏజ్ ప్రాబ్లం కాదు. ఇట్స్ అబౌట్ ద బ్లాక్ ఇన్ ద ఆర్టరీ. ఈరోజు మనం హార్ట్ అటాక్ అంటే ఏంటి, మనం ఎలా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అన్నది తెలుసుకుందాం. హార్ట్ అటాక్ అంటే ఏంటి? సింపుల్ టర్మ్స్లో హార్ట్ అనేది ఒక మజిల్. మనకు బైసెప్స్ ఎలాగ మజిల్, హార్ట్ అనేది కూడా ఒక మజిల్. ఈ హార్ట్ పని ఏంటంటే బ్లడ్ని పంప్ చేయడం. బ్లడ్ వేరే బాడీ ఆర్గన్స్ అన్నిటికీ పంప్ చేయడం. సో ఇది పని చేయాలంటే దీనికి ఆక్సిజన్ అంటే బ్లడ్ సప్లై అందాలి. ఈ బ్లడ్ సప్లై అందాలంటే దీనికి కూడా కొన్ని స్పెషల్గా ఆర్టరీస్ ఉంటాయి. దాన్నే మనం కొరోనరీ ఆర్టరీస్ అని కూడా పిలుస్తాం. అప్పుడు మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల బీపీ అవి ఉండొచ్చు, డయాబెటీస్ అవి ఉండొచ్చు, ఓవర్ వెయిట్ అయి ఉండొచ్చు, లేకపోతే మన లేట్ నైట్ హ్యాబిట్స్ వల్ల అయి ఉండొచ్చు. దీని అన్నిటి వల్ల ఏమవుద్దంటే ఈ కొలెస్ట్రాల్ అనేది ఈ హార్ట్కి సంబంధించిన ఆర్టరీస్, కొరోనరీ ఆర్టరీస్లో కూర్చుండిపోద్ది. ఈ ఆర్టరీస్లో ఈ డిపాజిట్ అవి ఆర్టరీస్ అనేవి నేరో అవుతాయి. నేరో అవ్వడం వల్ల ఒకరోజు ఈ నేరో అవ్విందాన్నే మనం ప్లేగ్ అని పిలుస్తాం. ఈ ప్లేగ్ అన్నది ఒకరోజు బ్రేక్ అవుద్ది. ఆ బ్రేక్ అయిన వెంటనే ఆ ఆర్టరీ క్లాట్ అవుద్ది. అక్కడ క్లాట్ అవ్విన వెంటనే మనకి బ్లడ్ సప్లై హార్ట్కి వెళ్ళదు. సో ఇప్పుడు హార్ట్కి బ్లడ్ సప్లై రావట్లేదంటే హార్ట్ ఏమవుద్ది, హార్ట్ బీట్ కొట్టుకోవడం స్లోగా అవుద్ది. సో మనం మజిల్ అనేది ఎంత టైం లేట్ చేస్తామో అంత డ్యామేజ్ ఎక్కువ అవుద్ది. సింపుల్గా దీన్ని మెడికల్ టర్మ్స్లో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. మనకి ఈ హార్ట్ అటాక్ అనేది అన్నిసార్లు సడన్గా రాదు. మీకు అర్లీ సైన్స్ అనేవి కనపడతాయి. అర్లీ సైన్స్ ఏమేమంటే చెస్ట్ పెయిన్ రావడం కానీ, స్వెట్టింగ్ రావడం కానీ, ఊపిరి తీసుకుంటంలో కష్టం ఉండడం కానీ, ఎడం చేయి లాగడం కానీ, జా పెయిన్ ఉండడం కానీ, అప్పర్ బ్యాక్ పెయిన్ కూడా ఉండొచ్చు. ఈ సైన్స్ 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటే ఇగ్నోర్ చేయొద్దు. మరి సీవియర్ సిమ్టమ్స్ ఏముండవచ్చు? సీవియర్ సిమ్టమ్స్ అనేవి సీవియర్ చెస్ట్ పెయిన్ రావడం, స్వెట్టింగ్ రావడం, వామిటింగ్ రావడం, కొలాప్స్ అవ్వడం. మీకు 5 నిమిషాల కన్నా ఎక్కువ చెస్ట్ పెయిన్ ఉందంటే అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ 108కి కాంటాక్ట్ అవ్వడం కానీ, పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళు హెల్ప్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడం మ్యాండేటరీ. కొన్ని సిచ్యువేషన్స్లో మీరుండే ప్లేస్ ప్రకారం సౌలభ్యాలు తక్కువ ఉండొచ్చు, హాస్పిటల్ ఉండకపోవచ్చు. అలాంటి టైంలో నియర్ బై ఉండే ఫార్మసీ స్టోర్కి వెళ్ళి ఆస్పిరిన్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది. ఇది కేవలం ఫస్ట్ ఎయిడ్ పర్పస్ మాత్రమే. ఈ ఆస్పిరిన్ అనే ట్యాబ్లెట్ని మీరు చీవ్ చేయొచ్చు. ఇది తీసుకున్న తర్వాత ఫస్ట్ ఎయిడ్ కింద హాస్పిటల్కి వెళ్ళడం అన్నది మ్యాండేటరీ. డోంట్ వరీ, మోస్ట్ ఆఫ్ ద హార్ట్ అటాక్ కేసెస్ అనేవి ప్రివెంటబుల్. ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అంటే ఎవ్రీడే మనం 30 మినిట్స్ వాకింగ్ చేయడం కానీ, మన బ్లడ్ ప్రెషర్ మరియు మన డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడం కానీ, వెయిట్ని కంట్రోల్లో ఉంచడం కానీ, స్ట్రెస్ని మేనేజ్ చేయడం కానీ, మళ్ళీ ఏమేమి అవాయిడ్ చేయొచ్చు అంటే మెయిన్లీ స్మోకింగ్, అన్హెల్దీ జంక్ ఫుడ్స్ తినడం కానీ, అన్హెల్దీ లేట్ నైట్ రొటీన్ని డిస్టర్బ్ చేసుకోవడం కానీ, మరియు చెస్ట్ పెయిన్ని ఇగ్నోర్ చేయడం. హార్ట్ అటాక్ కెన్ కమ్ ఎట్ ఎనీ ఏజ్ నౌ. సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకండి. టేక్ ఎర్లీ యాక్షన్, సేవ్ లైఫ్. మైసెల్ఫ్ డాక్టర్ పవన్, ఎంఎస్కే స్పెషలిస్ట్, ఫౌండర్ ఆఫ్ ఫిజియోక్యూబ్, అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్, గంగావతి. Follow and subscribe for more awareness videos. Thank you so much.